కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చిగురు మామిడి మండలం రైతు కుటుంబాలకు చెందిన రాములు మైసవ్వ ధర్నా చేశారు. తమ సొంత భూమిని ఇతరులకు అమ్ముకుంటే భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తహసీల్దార్ రమేష్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ భూమిపై ఎలాంటి వివాదాలు లేకున్నా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై గతంలో కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు. తహసీల్దార్పై తిరుపతి గతంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో తమ భూమిలో కొంత భాగాన్ని అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించి కేసు నుంచి బయటపడాలని చూస్తున్నాడని తెలిపారు. చిగురుమాడి తహసీల్దార్ గారు మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 4 నెలలుగా ఆఫీస్ చుట్టూ దింపుకుంటున్నారు. రీసైన్ చేయమంటే చేయడం లేదు. మా అవసరాల నిమిత్తము మేము ఒకరికి ల్యాండ్ సేల్ చేసినాము. స్లాట్ బుక్ చేసుకొని వెళ్తే మార్చి 28 రోజు స్లాట్ బుక్ చేసుకొని వెళ్తే మీరు దీని మీద ఒక వైట్ పిటిషన్ ఇచ్చారు. మేము ఎంక్వైరీ చేసి మీకు మోకా ఎంక్వైరీ చేసిన తర్వాత మేము రమ్మంటాం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ 4 రోజు ఏప్రిల్ 23కి స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళినాం సార్. మోకా ఎంక్వైరీ చేసారు. చుట్టుపక్కల రైతులు వాంగ్మూలం తీసుకొని అన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయని మోకా మీద వీళ్ళే గత 50 సంవత్సరాలుగా మోకా మీద వీళ్ళే ఉన్నారు. తోక పాస్బుక్లు, రైతు పాస్బుక్లు, ధరణి పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. పానినాకల్లో వీళ్ళే ఉన్నారు. సేతువారు వీళ్ళకే ఉన్నదని రికార్డు ఇచ్చారు సార్ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు. మళ్ళీ దాని తర్వాత మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అన్ని రికార్డులు మాకే ఉన్నాయి కదా సార్. రీసైన్ చేయరు. మాకు కొన్న వ్యక్తి బాగా ప్రెజర్ చేస్తున్నాడు. మా ఆంటీ ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆమె కిడ్నీ పేషెంటు, డయాలసిస్ జరుగుతుంది. ఆమె ఆరోగ్యం కారణంగానే మేము ల్యాండ్ అమ్ముకున్నాం. మాకు ఇల్లు కూడా లేదు సార్. సరిగా ఈ ఇల్లు లేదు. ఇల్లు కట్టించుకుందాం ఏదో అని అమ్ముకున్నాం సార్ అని ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టరేట్లో తిరిగినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు సార్. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మాకు సానుకూలంగా స్పందించి ఎంఆర్ఓ గారికి చెప్పారు. ఎంఆర్ఓ గారు ఇది ఎలాంటి ఇల్లీగల్ ల్యాండ్ కాదు, మీరు రీసైన్ చేయొచ్చు అంటే ఎంఆర్ఓ గారి మీద గతంలో మాతంగి తిరుపతి అనే వ్యక్తి ఎస్సీ/ఎస్టీ కేసు అయిందట. ఆ కేసుకి కాంప్రమైజ్ అవ్వడానికి మమ్మల్ని కొంత ల్యాండ్ వదులుకోమని ఎంఆర్ఓ గారు కాంప్రమైజ్ మాట్లాడుతున్నారు. కిడ్నీ ఖరాబ్ అయింది, అమ్ముకుంటాను బాంచాను. ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నది నా పానం. నా కొడుకులకు అమ్మి నా పానానికి కొన్ని పెట్టుర్రు, కొన్ని మీరు ఉంచుకోరు బిడ్డ అని చెప్తున్నా బాంచాను. కలెక్టర్లో బాంచాను వెళ్తాను. నా పేరు మీద పట్ట అయింది. పట్ట చేయవని అమ్ముకోను, సంతకం చేయమని వచ్చిన బాధ్యత. ఎంఆర్ఓ నేను చేయను.